స్పైసీగా సింపుల్గా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని పక్కన తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె పోసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు అదే దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు అన్నీ పక్కన పెట్టుకొని జీలకర్ర కొద్దిగా నూనె వేడయ్యాక ఒకటి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అవి దూరగా వేపుకొని కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా వేగిన తర్వాత కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక చెంచా ఉప్పు పడుచుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని తగినంత బాగా మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత మనం రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకొని నీట్గా బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మన బియ్యం పోసుకొని కొద్దిగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని నీట్గా కుక్కర్ మూత పెట్టుకొని దాని మీద కుక్క పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత తీసుకొని చూసుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది. నీట్గా దాని ప్లేట్లో సర్వ్ చేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని ఒక నిమ్మకాయ కోసుకొని దాని మీద పిండుకొని తింటే ఉంటుంది. సూపరు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.